అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనం నుండి 2వ అధ్యాయము 6వ వచనము వరకు. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అని ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వాణ్ణి కనుపరచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను. గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చెను. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు రోబా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును
వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట దేవుడి గొప్ప కార్యాలను వివరించుట నిలుచున్నామని చెప్పుకునిరి. నిల్చున్నామని చెప్పుచున్నారు. అందరూ విభ్రాంతి నొంది అందరూ విభ్రాంతి ఎటూ తోచక ఇదేమగును అని అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. ఒకరితో ఒకడు చెప్పుకుని కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్టు మీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా